Namaste, welcome to Sisreka's kitchen. Today I am making beetroot raita. It is very easy to make and very healthy. ముందుగా ఒక చిన్న ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నూనె తీసుకుని వేడి చేయాలి. నూనె కాగాక దాంట్లో 1 టీ స్పూను మినపప్పు, 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు ముక్కలుగా తుంచి వేయండి. తర్వాత సన్నగా తిరిగిన 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. అన్నీ ఒకసారి బాగా కలపండి. ఆవాలు చిటపట్లాడే టైంలో కొద్దిగా ఇంగువ కూడా వేసి ఒకసారి కలిపి మనం ముందుగా క్రష్ చేసి ఉంచుకున్న బీట్రూట్ని దీంట్లో వేసేయండి. వేసేసి ఒకసారి బాగా కలపండి. నేను క్రష్ చేసి వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు గ్రేట్ చేసి వేసుకుంటారంటే అలా కూడా వేసుకోవచ్చు. పెద్ద రంధ్రాలు ఉన్న గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకుని అది కూడా వేసుకోవచ్చు. నేను ఒక చిన్న సైజు బీట్రూట్ని తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను చిన్న క్వాంటిటీలోనే తయారు చేస్తున్నాను. మీకు ఇంకా పెద్ద క్వాంటిటీ చేసుకోవాలంటే కొంచెం పెద్దది తీసుకుని ఎక్కువ పెరుగు తీసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కల్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసి ఒకసారి కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఈ ముక్కల్లో 2 టేబుల్ స్పూన్లు నీళ్లు కూడా పోసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించండి. సో మాడిపోకుండా ఉంటుంది నీళ్లు పోసుకుంటే. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడండి బీట్రూట్ ఉడికిందో లేదో. మనం బాగా సన్నగా గ్రేట్ చేసి వేసుకున్నాం కదా, చాలా తొందరగా ఉడికిపోయింది. ఒకసారి బాగా కలిపి దీన్ని ఈ వేడివేడిగా ఉండగానే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేయండి. ఆ తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. మీరు జీలకర్ర పొడి వేసుకోవచ్చు, లేదా ధనియాలు జీలకర్ర పొడి ఉంటే అదైనా వేసుకోవచ్చు. దీంట్లోకి ఈ రాయితాలోకి చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత డైజెషన్ కూడా చాలా మంచిది. ఈ జీలకర్ర పొడి కూడా బీట్రూట్ మొత్తంలో బాగా కలిసేలాగా కలిపేసేసి ఒకసారి దీని పక్కన ఉంచేయండి, చల్లారుతూ ఉంటుంది. ఇక్కడ నేను 1-1.5 కప్పులు దాకా పెరుగు తీసుకున్నాను. పెరుగుని స్పూన్ తోటే బాగా ఇలా చిలికేస్తే స్మూత్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ చల్లారిన బీట్రూట్ ముక్కల్ని ఈ పెరుగులో వేసేసి ఒకసారి బాగా కలిపేయండి. బీట్రూట్ వేడిగా ఉండగా పెరుగులో వేసేస్తే పెరుగు విరిగిపోతుంది, టేస్ట్ బాగుండదు, చూడటానికి కూడా బాగుండదు. కాబట్టి చల్లారే వరకు ఆగి అప్పుడు వేసుకోండి. ఈ బీట్రూట్ అంతా పెరుగులో బాగా కలిసే వరకు బాగా కలిపేయండి. అంతే, మన బీట్రూట్ రాయితా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ రాయితాను మీరు అన్నంలో వేసుకుని తినచ్చు, లేదా చపాతీలోకి బాగుంటుంది. అంతేకాకుండా మనం ఏమైనా వెరైటీ రైస్లు ఏమైనా చేసుకున్నప్పుడు దానికి రాయితాలాగా కూడా దీన్ని వాడుకోవచ్చు. అంటే ఉల్లిపాయ రాయితా చేసుకుంటాం మనం కదా, దాని బదులు ఈ బీట్రూట్ రాయితా కూడా చేసుకోవచ్చు. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా నా ఇంగ్లీష్ ఛానల్ని కూడా చూసి ఆ రెసిపీలు కూడా ట్రై చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో.